ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ఆధునిక మానవుడు ఇతర గ్రహాలపై మనిషి జాడను కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ రాకెట్ యుగంలో కూడా బాహ్య ప్రపంచం అంటే తెలియని మనుషులు ఈ భూమి మీదే ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో ఆధునికత నీడపడని జాతులు అనేకం ఉన్నాయి. దట్టమైన అడవుల్లో తమ ఆవాసాలకే పరిమితమై బతికేవారు చాలా చాలా అరుదుగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు. తాజాగా అలాంటి ఒక సంఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఆ ఆదిమ జాతుల్లో ఒక గిరిజన జాతికి చెందిన వ్యక్తి వాళ్ళ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమ జాతులకు బ్రెజిల్లోని అమోజన్ నది పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమ జాతుల కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికి తెలియదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఆ ఆదిమ తెగల జీవన విధానం గురించి ఎవరికి చెప్పదు. ఆధునిక పొగడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకానివ్వాలనేది బ్రెజిల్ ప్రభుత్వం విధానం. అందుకే అలాంటి ఆదిమ జాతులు ఆవాసాల వైపు ఎవరిని వెళ్ళనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమ జాతులు ఒక గిరిజన జాతికి చెందిన వ్యక్తి వాళ్ళ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ఈ అరుదైన ఘటన ఇటీవల నైరుతి అమోజన్లోని పురస్ నది తీరం వెంట బెలారోసా అనే గ్రామంలో జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి మొలకు చిన్న గడ్డ పీక మినహా ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆ గ్రామానికి చేరుకున్నాడు. అతడు పూర్తిగా ఆరోగ్యంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్తులను అగ్గి కావాలని అడిగాడు. దీంతో వాళ్ళు ఒక లైటర్ని ఇచ్చి అగ్గి రాజేసుకోవాలని చెప్పారు. అయితే లైటర్తో ఎలా వెలిగించాలో అతనికి అర్థం కాలేదు. స్థానికులు మరిచి చూపినా అతనికి అర్థం కాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ అటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునాయ్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ మనిషిని తక్షణం తమ కార్యాలయానికి తరలించారు. స్థానికులకు ఉన్న అంటరోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా అతనికి సోకాయని లేదో నిర్ధారించుకొని తిరిగి అతని ఆవాసానికి సురక్షితంగా పంపేశారు.